నాకు తెలుసు మీ గుండె లోతుల్లో ఎంత బాగుందో నాకు తెలుసు. ఇలా మారోజు వీరన్న వర్ధంతి 27వ వర్ధంతి. ఎవరో మారోజు వీరన్న ఎవరు? ఇగో గాడ కూర్చున్న ఆయన రక్తం పంచుకొని పుట్టినడే. ఇగో ఆయన రక్తం పంచుకొని పుట్టిన ఆయన. వీడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఆడబిడ్డ. మన మంత్రి సీతక్క ఉందా? సీతక్క కంటే సీనియర్. అడవిలో తుపాకీ పట్టుకొని మీ హక్కుల కోసం పోరాడినటువంటి బిడ్డ ఇలా సూర్యాపేట గడ్డకు వచ్చింది కాబట్టి ఈ రామనాయుడు ఏంటమ్మా గాయన తుపాకీ పట్టుకొని నిలబడి మీకోసం కొట్లాడినటువంటి మన కోసం కొట్లాడిన బిడ్డ. ఈ వేదిక మీద మా రవాణా వీళ్ళందరూ కూడా ఎవరమ్మా? వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిరు? ఎప్పుడన్నా చూసిరా? అన్నలను నక్సలైట్లను చూసిరా? మావోయిస్టులను చూసిరా? ఇగో ఈ గాంధీ పాత్ర నిలబడ్డారు చూడు. వాళ్ళే వచ్చి ఇవాళ సూర్యాపేటలో మారోజు వీరన్న నాటిపోయిన విత్తనాన్ని మళ్ళీ మొలకెత్తించడానికి వచ్చినటువంటి బిడ్డలు వీళ్ళంతా. అమ్మా ఒక మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎవరు మారోజు వీరన్న? కూర్చోండి మనం. ఎవరు మారోజు వీరన్న? మారోజు వీరన్న కూడా అమ్మ ఉంది, ఆయన నాయన ఉన్నాడు, ఆయనది కన్నపేగే, ఆయనకు బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ వదిలిపెట్టి మన కోసం చచ్చిపోయిన బిడ్డ, మన కోసం ఒళ్ళంతా చల్లడై తూట్లు పడి ఎక్కడికక్కడ పీకేసినారమ్మా ఆయన శరీరాన్ని. ఆ బిడ్డ ఈ సూర్యాపేట బిడ్డ అమ్మా, ఈ తాలూకాల బిడ్డ. అదే మారోజు వీరన్న. ఆయన ఏం చెప్పిన మనం ఏం చేయాలి? ఈ 2 విషయాలు మాట్లాడాలి అమ్మా. ఇక్కడ మారోజు వీరన్న ఏం చదువుకున్నాడు? భూభౌతిక శాస్త్రం చదువుకున్నాడు. అసలు ఏంది భూభౌతిక శాస్త్రం? ఏంది భూభౌతిక శాస్త్రం అంటే భూమి పొరల కింద ఏమేమున్నదని పరిశోధన చేయడం. భూమి కింద బొగ్గున్నదా, భూమి లోపల నీళ్లున్నాయా, భూమి లోపల ఖనిజాలున్నాయా, బంగారం ఉన్నదా, వజ్రం ఉన్నదా అని చెప్పి ఆ పరిశోధన చేసేటువంటి చదువు చదువుకున్నాడు మారోజు వీరన్న. చదివిన చదువు అది. కానీ ఈ కులాలలో దాగినటువంటి అంతరాన్ని పసిగట్టారు. మీకు తెలుసా? కరెక్ట్ గా 3,15,000 సంవత్సరాల క్రితం, 3,15,000 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి మొరాకో దేశంలోని బ్యారెట్ అనేటువంటి ప్రాంతంలో, మొరాకో దేశంలోని బ్యారెట్ అనేటువంటి ప్రాంతంలో 580 మీటర్లు మైనింగ్ చేసింది. 580 మీటర్లు మైనింగ్ చేస్తే ఆ 580 మీటర్ల కింద బొక్కలు బయటపడ్డాయి. బొక్కలు, మనిషి బొక్కలు బయటపడ్డాయి. బొక్కలు బయటపడితే ఆ బొక్కలను పరిశోధించారు. ఏమని? అరే 500 అంటే దాదాపు 1/2 కిలోమీటర్ కింద ఈ మనిషి ఎట్లా వచ్చిండ్రా అని చెప్పి ఆడ బొక్కలను పరిశోధిస్తే ఆ మనిషి పుట్టి 3,15,000 సంవత్సరాలైందని ఆ బొక్కలను బట్టి ఎంక్వైరీ చేసి చెప్పారు. ఈయన 3,15,000 సంవత్సరాల కింద చనిపోయాడని చెప్పారు. ఈయన మనిషి అని చెప్పిండు శాస్త్రవేత్తలు. మారోజు వీరన్న ఏమన్నాడంటే, అరే 3,15,000 ఏళ్ల కింద మట్టిలో దొరికిన బొక్కలను మనిషి అని చెప్తా ఉన్నావు. కానీ ఇదే తెలంగాణ గడ్డ మీద నా సాకలని, నా మంగళని, నా కుటుంబాలని, నా యాదవులని, ముదిరాజులను, పద్మశాలి ఎవరిని కూడా ఈ రెడ్లు ధరలు మనుషులను చూడలేదు, మానవులు మనుషులు కావాలా అని చెప్పి అడిగింది. ఇది మారోజు వీరన్న అడిగింది. ఇది మారోజు వీరన్న అడిగిన మాట. ఇలా ఇదే మారోజు వీరన్న లేకపోతే, ఇదే మారోజు వీరన్న కనుక ఉద్యమాన్ని ప్రారంభించకపోతే, ఇదే సూర్యాపేట గడ్డ మీద, ఇదే గాంధీ పార్క్ లో తెలంగాణ మహాసభ పెట్టకపోతే ఇవాళ కేసీఆర్ లేడు, కేసీఆర్ కుటుంబం లేదు, చంద్రశేఖర్ రెడ్డి లేడు. ఇవాళ మారోజు వీరన్న పుణ్యాలనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మారోజు వీరన్న ఆశయం కులాలన్నింటినీ ఏకం చేసినటువంటి ఆశయాన్ని తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి నాంది పలికింది. అదే జేఏసీ
కానీ ఎప్పుడైతే తెలంగాణ కావాలన్నాడు, ఏం తెలంగాణ కావాలన్నాడు మారోజు వీరన్న? గీతలు గీసి హక్కుల తెలంగాణ కాదురా, వచ్చిన తెలంగాణలో నారోళ్ళు ముఖ్యమంత్రి కావాలి, నా కుమ్మరోళ్ళు కావాలి, నా కుర్మోళ్ళు కావాలి, నా యాదవులు కావాలి, మా మాదిగోళ్ళు కావాలి, మా మాలోళ్ళు కావాలని చెప్పిండు. కానీ ఇలా మనోళ్ళు అయిరా కాదు. మరి కాలేదంటే సూర్యాపేటలో 97లో మారోజు వీరన్న ఏ ఆశయంతో అయితే ఇక్కడ సభ పెట్టినా నెరవేరిందా? నెరవేరలేదు.